హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ మీ కమెంట్స్తో వీడియో రీచ్ని ఎంకరేజ్ చేయగలరు. పేరెంట్స్ సడన్ ఎంట్రీతో నీకు తెలిసి నాకు చెప్పలేదా అంటూ చేతన్ మీద పడుతూ చిట్లించిన మొహంతో షర్ట్ పీకిస్తున్న ఐరా చేతులు విదిలించుకొని, నే ఎప్పటి వరకు నిన్ను తిట్టలేదు, ఎప్పుడు నాతో తిట్టించుకోకు. అసలు నిద్రపోవడానికే టైం దొరకటలేదు లాస్ట్ 1 వీక్ నుంచి. ఇంకా నీకు తెలియకుండా నీ వెనక ఆపరేషన్స్ నడపడం కూడానా? ఈ టెన్షన్కి నన్ను కార్నర్ చేయకు అంటూ చిరాగ్గా చెప్తూ ఉంటే మేనమామ ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అయిపోయిన కావ్య, నేను అప్పుడే అనుకున్నాను నువ్వు ఫోన్ తీయకపోతే ఇలాగే తిండి తిప్పలు లేకుండా తిరిగేస్తున్నావని. నేను పక్కనే ఉంటే చూసుకుంటాగా మావయ్య, అర్థం చేసుకోవు అంటూ తన ఎమోషన్తో సాగదీస్తూ ఉంటే కావ్యని పెద్దవి చేసిన కళ్ళతో విడ్డూరంగా చూస్తూ, ఎయిర్పోర్ట్లో కలిసే వరకు నాకు తెలీదు వదినా వచ్చారని. కానీ డాక్టర్ బాబుకి వాళ్ళకి మధ్య ఏదో సీక్రెట్ నడుస్తుంది, అది కనిపెట్టేశాను. ఈ వేస్ట్ అనే కాదు కానీ మీ బెస్ట్ అన్నయ్య ఆ పెద్ద డాక్టర్తో ఏదో నడిపిస్తున్నాడు అంటూ మైత్రి తన గమనించింది చెప్తూ ఉంటే, ఓయ్, ఎవరి వేస్ట్ అన్నయ్య, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నా అంటూ మేనమామ నన్నందుకు మైత్రి మీద పడింది కావ్య. ఓహో, నీకు ఇప్పటి వరకు తెలీదా? మీ మావయ్య నాకు అవసరానికి చెయ్యి ఇవ్వకుండా వదిలేశాడు. మొదటి నుంచి అంతే. వదిన కోసం పరుగులు పెడతాడు, నీ కోసం ప్రాణాలు పెడతాడు. కానీ ఈ దేవుడిచ్చిన చెల్లెల కోసం ఏమీ పెట్టడు అంటూ ఒక లెవెల్లో తిప్పి పొడుస్తూ ఉంటే అవి ఏమీ పట్టించుకోకుండా ప్రాణం పెడతాడు అన్నదానికి పొంగిపోయిన కావ్య, నిజంగానే మా మావయ్య నా కోసం ప్రాణం పెడతాడా అంటూ మైత్రికి అతుక్కుపోతూ ఉంటే ఇద్దరు తిక్కకి జుట్టు పీక్కుంటూ చెయ్యి అడ్డేసిన గోడకి తల కొట్టుకుంటున్నాడు చేతన్. ఇక్కడ ముగ్గురు గోలికి తిక్కరేగిన ఐరా స్టాప్ ఇట్ అంటూ ఇరిటేషన్తో రంకి వేసిన ఐరా పాప, ఫ్యామిలీస్ డిస్కషన్లోకి లేడీస్ డిస్కషన్ తీసుకురాకూడదు. ఇవి మన పర్సనల్, మన బెడ్రూమ్లోనే పెట్టుకోవాలి. ఈ వేస్ట్ గురించి ఆ బీస్ట్ గురించి మధ్యలో డాన్స్ చేస్తున్న డాక్టర్ పట్వానీ గురించి ముందు తేల్చాలి అని తేల్చి చెప్తూ ఉంటే, దానికన్నా ముందు నీకు విషయం చెప్పాలి వదినా. అత్తయ్యకి మావయ్యకి నా గురించి అన్నీ తెలుసు. దారి పొడుగుతా వదలకుండా ఇంటి గురించి అన్నీ అడిగి తెలుసుకున్నారు. నేను డాక్టర్ బాబుని ప్రేమిస్తున్న విషయం, ఇంట్లో పెళ్లి నిర్ణయించిన విషయం కూడా చెప్పేశాను అంటూ మైత్రి స్మోక్ బాంబ్ చల్లగా పేల్చితే అది వినడమే డాక్టర్ పాప సీక్రెట్స్ లీక్ చేయడానికి 100% అవకాశం ఉన్న చేతన్ని ఉరిమి చూస్తూ ఉంటే, మావయ్య పారిపో అంటూ అరుపులు కావ్య నుంచి. స్నేహితురాలి ఆగ్రహం, చెల్లి అమాయకత్వం, కావ్య కంగారు చూస్తూ, మీ లేడీస్ మధ్య ఇరుక్కోవడం అంతా బుద్ధి తక్కువ పని ఈ భూమి మీద ఇంకొకటి లేదు అంటూ ముగ్గురికి దండం పెట్టిన చేతన్ కాళ్లకు పని చెప్తే ఏ దిక్కుకు పోవాలో తెలియక పరుగులు పెడుతున్న చేతన్ని విశ్వక్ డ్రైవర్ సార్ రమ్మంటున్నారు అంటూ చెప్పి పైకి పట్టుకుపోయాడు. హైరా, వేర్ ఆర్ యూ అంటూ వినిపిస్తున్న తల్లి పిలుపుకి, నా విషయం అమ్మకి తెలియకూడదు అంటూ డాక్టర్ పాప చెప్తూ ఉంటే, ఏ విషయం అంటూ ఏం తెలియని తెల్ల మొహంతో కావ్య అడుగుతూ ఉంటే, అబ్బా అదంతా పెద్ద కథ, నీకు తర్వాత చెప్తాలే అంటూ కావ్యని సెట్ చేసి, నేనున్నాను కదా వదినా అంటూ మైత్రి డాక్టర్ పాప చెయ్యి చుట్టేసింది. మై స్వీట్ క్యూట్ మర్దల్స్ అని మెచ్చుకుంటూ బుగ్గకి ముద్దెట్టి ముగ్గురు పేరెంట్స్ దగ్గరికి వచ్చి చేరితే మ్యూజిక్ ఛాంబర్లో కృష్ణుడి విగ్రహం ముందు నిలబడి ఉంది మయూరి. దీది అని పిలుస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చిన దుర్గిని రక్తం గడ్డ కట్టినట్టు ఉన్న ఎర్రటి కళ్ళతో, ఎందుకు వచ్చాడిక్కడికి అంటూ అడిగితే మయూరి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కోపానికి బాధగా బెదురుగా మారిపోయిన దుర్గి నుంచి ఆన్సర్ లేదు. నాకు ఏం మిగిల్చి వెళ్ళాడో చూడడానికి వచ్చాడా, లేక తను ఏం సాధించాడో చూపించడానికి వచ్చాడా? ఏ అధికారంతో నా ఇంట్లో తిరిగి కాలు పెట్టాడు? ఏ ఆలోచనతో తిరిగి తన మొహం నాకు చూపించడానికి వచ్చాడు అంటూ కన్నీళ్లతో జ్వలిస్తూ మయూరి అడుగుతూ ఉంటే, దీది నీ ఆవేశం వెనక బాధ నాకు అర్థమవుతోంది. వాళ్ళంతా రుద్రబాబు కోసం పనిచేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి వచ్చుంటారు. ఖచ్చితంగా సిద్ధుబాబు ఏది ఎవరికి చెప్పుండడు. సిద్ధుబాబు ఈ ఊరివాడే అని అందరికీ తెలుసు కదా దీది, నేను తర్వాత మాట్లాడి కనుక్కుంటాను అంటూ దుర్గి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, అవసరం లేదు, నువ్వు ఏది ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రుద్రని ఎంత దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే
అంత దగ్గరగా వస్తున్నాడు. ఇప్పుడు సిద్ధు నా కన్నీళ్లకు నన్ను వదిలేసిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కన్నీళ్లతో నేను ఎలా బ్రతుకుతున్నానో చూడటానికి వచ్చాడు. ఒంటరిగా మిగిలిపోయిన నా ప్రపంచంలోకి మళ్ళీ వీళ్ళందరూ ఏవేవో కారణాలతో వచ్చారు. కారణాలు ఏవైనా సరే, వాళ్లకు అవి ఎంత విలువైనవైనా సరే, నాకవేవి వద్దు. నేను ఏది తీసుకోవడానికి సిద్ధంగా లేను. అందరూ పోతూ పోతూ మిగిల్చే ఒంటరితనం నన్ను నిలువెల్లా చంపేస్తుంది. వద్దు, నన్ను ఇలాగే బతకనివ్వు. పరువు ప్రతిష్టలతో మా నాన్న నిర్మించిన ఈ పంజరంలో నన్ను ఇలాగే బతకనివ్వు, ఇలాగే చావనివ్వు. పంపించేయి, అందర్నీ పంపించేయి. ఇప్పుడే నా ఇంటి నుంచి బయటకు పంపించేయి అంటూ నరాలు తెగిపోయేలా మయూరి అరుస్తూ ఉంటే బెదిరిపోయిన దుర్గి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ, దీది దీది నా మాట విని నువ్విలా బాధపడకు అంటూ మయూరిని గట్టిగా చుట్టిపట్టుకుని, అందర్నీ ఇప్పుడే పంపించేస్తాను. నువ్వు ఏడవకు. నీకు నచ్చకుండా ఎవ్వరూ ఇక్కడుండరు. ఒక్కర్ని కూడా ఇక్కడ ఉంచను. సరేనా? ఏడవకు దీది అని సముదాయిస్తూనే ఆ పక్కగా ఉన్న దివాన్ కాట్ మీద కూర్చోబెడితే ఫిట్స్ వచ్చినట్టుగా అయిపోతూ నెమ్మదిగా కళ్ళు తేలేసింది మయూరి. సిద్ధార్థ్ ఇంటి దగ్గరికి వచ్చారు రుద్ర ఇంకా శిఖర్. ఏసీపీతో పాటు ఇద్దరు ఏజ్డ్ డాక్టర్స్ ఇంకా వీడియో షూట్ చేయడానికి టీం రెడీగా ఉంటే, ఇదంతా ఎప్పుడు చేశావురా అంటూ ఆశ్చర్యపోతూనే అడిగాడు శిఖర్. పెద్ద పెద్ద బరువైన ప్రశ్నలకే ముక్క ముక్క ఆన్సర్ ఇచ్చే రుద్ర దీనికి ఆన్సర్ చేయకుండా షార్ప్గా ఏసీపీని చూస్తే, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ శౌర్య లోపలికి నడిస్తే వెనక్కి వెళ్లారు మిగిలినంతా. ఉండడానికి ఇంట్లోని రూమ్ అయినా కంప్లీట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ తో ఇంటెన్సివ్ కేర్ ఫీల్ తెప్పిస్తోంది సారా ఉన్న రూమ్. రుద్రను చూడడమే భయంతో సారాలో వణుకు స్టార్ట్ అయితే వచ్చిన పని మీద ఫోకస్ చేశాడు రుద్ర. ఆల్రెడీ సెట్ చేసి ఉన్న కెమెరా ముందు డాక్టర్స్ డ్రగ్ ఎఫెక్ట్ తో అన్వీర్ అటాక్ లో బలైన సారా ఫిజికల్ ఇంకా మెంటల్ కండిషన్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే లోపల షూట్ రన్ అవుతూ ఉండగానే శిఖర్ హ్యాండ్ పట్టుకొని నెమ్మదిగా బయటికి లాక్కొచ్చాడు ఏసీపీ. రుద్రకు డైరెక్ట్ గా చెప్పలేని ఫిర్యాదులు కంప్లైంట్లు ఏసీపీ సీక్రెట్ గా డాక్టర్ బాబుకే చెప్పడంతో అలా అనుకునే, ఏదైనా అర్జెంటా అంటూ అడిగితే, అర్జెంట్ కాదు, ఆటం బాంబ్ అంటూ ముందుగానే మ్యాటర్ని హైక్ చేస్తూ, మయూరి వెతుకుతున్న లేడీ చిత్రావతి హస్బెండ్ దొరికాడు అని అంటుంటే, అది చెప్పావు కదా అంటూ అడిగాడు శిఖర్ చాలా నార్మల్ గా. ఆ తర్వాత చెప్పింది వినకుండా కాల్ కట్ చేశావు. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ ఇప్పటికి దొరికావు. నీకసలు నా పరిస్థితి అర్థం కావటం లేదు. వాడు నిజంగానే పెద్ద బీస్ట్. క్షణం తీరిక లేకుండా చంపుకు తింటున్నాడు. అండ్ ఇది నార్మల్ కేసు కాదు, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కేస్ అంటూ పళ్ళు గిచ్చగర్చి తన స్ట్రెస్ మొత్తం చూపిస్తూ ఉంటే, అసలు పాయింట్ ఏంటి అంటూ విసుగ్గా అడిగాడు శిఖర్. తన విసుగుకి తెచ్చి పెట్టుకున్న నీరసం తోడుతో, రుద్ర మయూరి గారి కొడుకు అంటూ ఏసీపీ సుత్తి లేకుండా శిఖర్ నెత్తి మీద అణుబాంబు వేసేస్తే, వాట్ అంటూ శిఖర్ పొలికొక్క పెడుతూ ఉంటే, అరవకురా అంటూ గబాల్ల శిఖర్ నోరు నొక్కేసిన ఏసీపీ కంగారుగా చుట్టూ చూస్తూ ఉన్నాడు. అంతే కంగారుగా ఏసీపీ చేతిని విడిపించుకుంటూ, ఎలా చెప్తున్నావు అంటూ రైజ్ అయిన శిఖర్తో, చిత్రావతి హస్బెండ్ మోతీలాల్ చెప్పాడు. 2 months బ్యాక్ చనిపోయిన చిత్రావతిది నార్మల్ యాక్సిడెంట్ కాదు. ఇది ఆల్రెడీ నేనే రుద్రకి చెప్పాను. బట్ వాడి పుట్టుక గురించి చెప్పాలంటే మాత్రం భయం వేసింది. మోతీలాల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మయూరి గారితో మాట్లాడేటప్పుడు మొత్తం వాడికే తెలుస్తుంది. ఎంక్వైరీలో భాగంగా నేను నిన్న వినోద్ అంకుల్ కూడా కలిసి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే చిత్రావతి నుంచి రుద్రని తీసుకుంది వినోద్ అంకుల్. వాడి రైట్ సైడ్ చెస్ట్ మీద మార్క్ సర్జరీ వల్ల వచ్చింది కాదు. పుట్టిన కొన్ని గంటల్లోనే వాడిని చంపడానికి జరిగిన అటాక్లో కత్తి వల్ల చీరుకున్న గాయం అది. వినోద్ అంకుల్ వాడిని ప్రొటెక్ట్ చేసి వాడికి ఒక కొత్త జీవితాన్నిచ్చారు. మయూరి గారికి ఒక బేబీ ఉన్న విషయం కూడా కొన్ని సంవత్సరాల వరకు తెలియదు. ఇప్పుడు కూడా పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడనేది కూడా ఆవిడికి తెలీదు. దేనికి మించి తెలుసుకోవాలంటే రుద్రకు ఖచ్చితంగా దొరికిపోతాను. బట్ పుట్టి ఒక్కరోజు కాకముందే వాడి చావు కోసం కత్తి కట్టిన ఆ కారణాలేంటో నాకింకా అర్థం కావడం లేదు. నేనిప్పుడు వెళ్ళిపోతాను. బట్ రుద్రతో ఉండి మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి. అందుకే నీకు చెప్పాను. ముందు రుద్ర ఐడెంటిటీ బయటికి వస్తే ఆ తర్వాత వాడి వెనక ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.
బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించి మళ్ళీ రుద్రకి డౌట్ రాకుండా ఏసీపీ లోపలికి పరుగులు పెడితే శిఖర్ మాత్రం కదల్లేదు. రుద్ర సిద్ధార్థ్ రక్తం అని తెలిసిన దగ్గర నుంచి అసలు బుర్ర పని చేయకుంటే ఇప్పుడు రుద్ర తల్లి మయూరి అని తెలియడంతో శిఖర్ ఆలోచనలు మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయాయి. రుద్ర వేసే ప్రతి అడుగులో 90.9% కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అటువంటి కుటుంబం ఇప్పుడు రుద్ర సొంతం కాదు అని తెలిస్తే అని ప్రశ్నించుకోవడమే రుద్రను చూడాలంటే భయంగా అనిపించింది శిఖర్కి. బిట్టుకి ఫోన్ చేసి బయటకు నడిచిన శిఖర్ తనని దింపమంటూ చెప్పి కారెక్కి కూర్చున్నాడు. డాక్టర్స్ ఇంటర్వ్యూ అయిపోవడంతో డైరెక్ట్ గా సారా కెమెరా ముందు మాట్లాడుతూ ఉంటే శిఖర్ కోసం చూసిన రుద్రకు ఇద్దరు బయటకు వెళ్ళినా ఏసీపీ మాత్రమే కనిపిస్తూ ఉంటే శిఖర్ గురించి ప్రశ్నించకుండా సారా లైవ్ టెలికాస్ట్ మీద ఫోకస్ చేశాడు. 10 గదులంత పెద్దగా ఉన్న సువిశాలమైన హాల్లో ఒక పక్కగా చేతన్ తప్ప మిగిలిన ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయితే ఐరా పాప వసత గారి పడిలో పడుకొని ఉంది. ఆ పక్కనే మేనమామ భుజానికి వాలి చేతులు చుట్టుకొని మైత్రి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇటుపక్క కావ్య అమ్మమ్మ ఒడిలో పడుకొని పైకి వెళ్ళిన చేతన్ కోసం మధ్య మధ్యలో కళ్ళు తిప్పి చూస్తూనే కబుర్లు కంటిన్యూ చేస్తోంది. సహజంగా ఇంగ్లాండ్ అంటే ఉండే సహజమైన ఇంట్రెస్ట్ తో వసుధ ప్రమోద్ ఇంకా సిద్ధార్థ్ గారి మాటలకు పెద్దపీట వేస్తే మిగతావి మొత్తం పిల్లల గురించి కుటుంబం గురించి సాగుతూ ఉన్నాయి. ఇంతలోనే సిద్ధుబాబు అంటూ పెద్దగా అరుస్తున్న దుర్గి గొంతు ఇల్లంతా ప్రతిధ్వనిస్తే ఆ గొంతులోని భయానికి అచేతనంగా లేచి నిలబడుతూ సిద్ధార్థ్ పైకి చూడటంతో దీది పడిపోయింది, త్వరగా రండి సిద్ధుబాబు అంటూ పైనుండి కన్నీళ్లతో కేక పెడుతున్న దుర్గి భయానికి వేగంగా పైకి పరుగులు పెట్టిన సిద్ధార్థ్తో పాటే కదిలింది ఐరా కూడా. అప్పుడే తన గది నుంచి మాడిపోయిన మొహంతో బయటకు వచ్చిన విశ్వక్ సిద్ధార్థ్ వెనక పరుగులు పెడుతున్న ఐరాని చూస్తూ ఏమైంది అంటూ అడగబోతూ ఉండగానే అటు పక్కగా పరుగులు పెట్టాడు చేతన్ కూడా. ఆ వెనకనే పరుగులు పెడుతున్న పని వాళ్లలో ఒకరు విశ్వక్కి విషయం చెప్తే నీళ్ల నుంచి బయటపడి ప్రాణం కోసం కొట్టుకుంటున్న చేపల ఫ్లోర్ మీద పడి కొట్టుకుంటున్న మయూరి చేతిలో తాళాలు గుర్తుంచితే ఫిట్స్ ఉన్నాయా అని అడుగుతూనే వేగంగా వచ్చి మయూరి అరచేతిలో నొక్కి పట్టుకున్నాడు సిద్ధార్థ్. ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన రూపం గాంభీర్యంగా ఉరుముతూ ఉంటే కళ్ళ నిండుగా చూసుకున్న అతన్ని ఇప్పుడు ఊపిరి కోసం కొట్టుకుంటున్న మయూరి కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటే అదంతా నాకు తెలియదు సిద్ధుబాబు, తీసుకోలేనంత కష్టం వస్తే దేవి ఇలాగే అయిపోతుంది అని ఏడుస్తూ చెప్తూనే పాదాలు బిగించి మర్దన చేస్తోంది దుర్గి. ఒక్క నిమిషం ప్రొఫెసర్ అంటూ మెడికల్ కిట్ కోసం చేతన్ బయటకి పరుగులు పెడితే అప్పుడే అటుగా వీల్ చైర్లో వస్తున్నారు విశ్వక్. ఐరా అంటూ ఆర్డర్లో వచ్చిన సిద్ధార్థ పిలుపుకి అలర్ట్ అయి చూడడమే గబాల్ల మయూరి గారిని చేతుల్లోకి ఎత్తుకొని దివాన్ మీదకి చేర్చిన సిద్ధార్థ్ క్షణాల్లో మోకాల మీద దివాణ ఎక్కి మయూరి చెస్ట్ మీద అరచేతులతో ప్రెషర్ ఇస్తూ వదలకుండా పట్టుకోండి అంటూ సిద్ధార్థ్ అరవడమే మైత్రి కావ్య కూడా సపోర్ట్ కి వచ్చారు. దుర్గితో కలిసి కాళ్ళు చేతులు గట్టిగా పరుపుకి నొక్కిపెట్టి మనిషి కదలకుండా బిగించేస్తే నోటితో నోటికి గాలిస్తూ హార్ట్ ఫంక్షన్ స్టెబిలైజ్ చేస్తోంది ఐరా. ఒళ్లంతా చెమటలు పట్టిన మయూరి కండిషన్ కి ఏసీలు ఆన్ చేసి సిద్ధార్థ్ ఫ్యాన్ స్పీడ్ పెంచితే ఇంతలోనే మెడికల్ కిట్ తో వచ్చిన చేతన్ ఫాస్ట్ గా తన వర్క్ స్టార్ట్ చేశాడు. ఫిట్స్ వచ్చిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మయూరి బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా నోటి నుంచి ఎటువంటి నొరగ రాకపోవడంతో తాళాలు పెట్టినా పని చేయకపోవడంతో హై ప్రెషర్ తో పాయింట్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుందని సిద్ధార్థ్ చేతన్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటే దానికి తగ్గట్టు ఇంజెక్షన్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు చేతన్. అప్పుడప్పుడు ఇంతే సిద్ధుబాబు, ఉన్నట్టుండి పడిపోతుంది, ఒక్కోసారి ఇలాగే ఒళ్ళంతా విరుచుకొని కొట్టేసుకుంటూ ఉంటుంది, ఒక్కోసారి పిండి ముద్దలు అయిపోయి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. పక్కనే ఉంటే తెలిసింది చేస్తూ ఉంటాను అంటూ దుర్గి తన కంగారుతో మయూరి సిచ్యువేషన్ చెప్తూ ఉంటే అప్పుడే గదిలోకి వచ్చాడు విశ్వక్. మయూరికి మినీ ఆక్సిజన్ కిట్ సెట్ చేసి హైరా చేతన్ ఇద్దరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే దుర్గి చెప్పింది చాలు అంటూ సీరియస్ అయిన విశ్వక్ నీకు తెలిసి తెలియకుండా మాట్లాడి అందరినీ భయపెట్టి కంగారు పెట్టకు, మయూరికి ఏమీ కాలేదు, ముందు ఆ ఏడు పాపు అంటూ గద్దించడంతో దుర్గి కళ్ళు తుడుచుకుని నెమ్మదిస్తూ ఉంటే పనివాళ్ళు మొత్తం బయటకు వెళ్లిపోయారు. మయూరి నాడి చెక్ చేసిన సిద్ధార్థ్ ఏక కంగారు లేదు, కాసేపటికి నార్మల్ అవుతారు
చెప్పి విశ్వక్ను మయూరి హెల్త్ రికార్డ్స్ కావాలంటూ అడిగారు సిద్ధార్థ్. విశ్వక్ సిద్ధార్థ్ వైపు చూడని కూడా చూడకుండా చేతన్ మీదే కళ్ళు నిలిపి, ప్రస్తుతం మీ అవసరం వచ్చింది. ఇక మీదట మీ అవసరం ఉండదు. నా భార్య గురించి నేను కేర్ తీసుకోగలను అంటూ చెప్పారు మయూరి తన సొంతావం పట్టి పట్టి చూపిస్తూ. ఎంత నార్మల్గా చెప్పినా నా సొంతమని విశ్వక్ చూపిస్తున్న దూరం సిద్ధార్థిని మరో మాట మాట్లాడనివ్వకుంటే మయూరికి తనకి మధ్య చేరుకోలేనంత దూరాన్ని కళ్ళతోనే చూస్తూ బయటకు వెళ్ళిపోయారు సిద్ధార్థ్. తమ ప్రొఫెసర్ ని పాయింట్ చేశారన్న ఫీలింగ్ ఐరా చేతని ఇద్దరి మొహాల్లో కొట్టచ్చినట్టు కనిపిస్తున్నా కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేని సిచ్యుయేషన్ కి ఐరా చిరాగ్గా సిద్ధార్థ్ వెనక్కి వెళ్ళిపోతే చేతన్ మాత్రం పేషెంట్ కి ప్రయారిటీ ఇస్తూ అక్కడే ఉన్నాడు. ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే తన డ్రైవర్ కి చెప్పి ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయించిన విశ్వక్ డాక్టర్ ని రమ్మని చెప్పడంతో ఇక చేతన్ కూడా బయటకు వచ్చేశాడు. సిద్ధు బాబు, మరోలా అనుకోవద్దు. మీరిక్కడుంటే మయూరి అమ్మ ఇలాగే అయిపోతుంది అంటూ దుర్గి కన్నీళ్లతో అర్థిస్తూ ఉంటే, నన్ను కాదు అనుకుని తనకి నచ్చిన జీవితాన్ని స్వీకరించిన మయూరి ఇప్పుడు నీ ఉనికిని కూడా భరించటం లేదు అంటూ మనసుకు సర్ది చెప్పుకుంటూనే, పర్వాలేదు దుర్గి, నేను మా ఇంటికి వెళ్తాను. అందరూ ఇక్కడున్నారని వచ్చాను. మయూరిని కష్టపెట్టే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు అంటూ చెప్పి వసుధ ప్రమోద్ గారు వాళ్ళని అక్కడే ఉండమని లగేజ్ తీసుకుంటూ ఉండగా వచ్చిన చేతన్, మీరొక్కరే కాదు ప్రొఫెసర్, మేం కూడా మీతోనే వచ్చేస్తాం, కొంచెం వెయిట్ చేయండి అంటూ అన్ని ప్యాక్ చేయమని కావ్య సులోచన గారికి చెప్పడం కోసం వెళ్తే, మనం వెళ్ళడం ఏంటి అంటూ కన్ఫ్యూజన్ ప్లస్ కోపంతో సీరియస్ గా అడిగింది ఐరా. మయూరి మేడం ఎటువంటి పెయిన్ తీసుకోవడం విశ్వక్ గారికి ఇష్టం లేదు అంటూ ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పిన చేతన్ చూపు మాత్రం సిద్ధార్థ్ గారి మీదనే ఉంటే పూర్తిగా అర్థమైనట్టు తల చిన్నగా వంచిన సిద్ధార్థ్ గారి పెదవుల మీద అర్ధరహితమైన నవ్వు. సారీ ప్రొఫెసర్ అంటూ చేతన్ అపాలజీ చెప్తూ ఉంటే, యు ఆర్ మై బెస్ట్. వేరే వాళ్ళ బరువులు మీరెత్తుకోవద్దు. దిస్ ఈజ్ మై ఫస్ట్ లెసన్ అంటూ చాలా హుందాగా గుర్తు చేశారు సిద్ధార్థ్. దట్స్ వై యు ఆర్ మై బెస్ట్ అంటూ హగ్ చేసుకుని వదిలి ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తున్న ఐరాతో, హెల్ప్ చేస్తాను పదా, లగేజ్ ప్యాక్ చేద్దాం అంటూ చేతన్ చెప్పడంతో ఇద్దరు పైకి వెళ్తే అంతా చూస్తున్న ప్రమోద్ గారికి కొంతవరకు అర్థమయ్యి, మిస్టర్ సిద్ధార్థ్, మీకు ఏ ఊరితో పరిచయమా, ఏ ఇంటి మనుషులతో పరిచయమా అంటూ ఉండబట్టలేక అడిగితే, పరిచయం, ప్రణయం, ప్రళయం మొత్తం ఈ ఊరితో, ఈ మనుషులతోనే పూర్తయింది. ఈ మనుషులు, ఈ రక్తం కాదు అనుకున్నప్పుడు మన ఊపిరిని కూడా భరించలేరు అంటూ సున్నితంగా స్థిరంగా చెప్పిన సిద్ధార్థ్ గారిలో అంతర్లీనంగా కదులుతున్న భావాలు ప్రమోద్ వసుధ గారికి కంటతడి పెట్టిస్తే లగేజ్ ప్యాక్ చేస్తూనే ఐరా రుద్రకి ఫోన్ చేసింది. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళటం లేదు. మన పని అయ్యే వరకు అందరూ అక్కడే ఉంటున్నాం, మీ ప్రొఫెసర్తో సహా అంటూ తేల్చి చెప్పిన రుద్ర 2 minutes అంటూ వేళ్లతో ఏసీపీకి చూపించి బయటకు వచ్చేస్తే, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ట్రై చేయడానికి నాకు ఎటువంటి ఛాన్స్ లేదు అంది దిగులుగా ఐరా. ఎటువంటి అవకాశం లేని చోట తీసుకునేదే ఛాన్స్. వెళ్ళిపోమని చెప్పిన విశ్వక్ గారే చేతని పిలిచి ఉండమని చెప్తారు. జస్ట్ 10 minutes రిలాక్స్ గా నెక్స్ట్ స్టెప్ కి ప్లాన్ చేసుకో అంటూ సౌమ్యంగా శాంతంగా చెప్పిన బీస్ట్ బాబు గొంతులోని కాన్ఫిడెన్స్ కి ఫోన్లోనే ముద్దులు కురిపించిన ఐరా పాప, వెయిటింగ్ ఫర్ యూ మై డియర్ బీస్ట్, కమ్ ఫాస్ట్ అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది. మరి ఆ ఐరా పాప ముద్దులన్నీ ఫోన్లోనే ఇచ్చేస్తుందా, లేక మూటగట్టి రుద్ర వచ్చాక వాటిలో ముంచేస్తుందా? ఇంతకీ విశ్వక్ విషయంలో రుద్ర ఏం చేయబోతున్నాడు? అందరూ ఒక్క దగ్గరున్న ఈ సమయంలో శిఖర్ రుద్రకి తన ఫ్యామిలీ గురించి నిజం చెప్తాడా? పుట్టుక నుంచే రుద్రను సవాలు ఎదుర్కొంటూ బతికేలా చేసిన ఆ పరిస్థితులేమిటి? మయూరి జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందనుందా? ఎవరి కథ ఏ మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.